భానుడి భగభగలతో కేరళ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండలకు తోడు యూవీ కిరణాల ప్రభావం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి తెలంగాణపై కూడా యూవీ కిరణాల ప్రభావం ఉంటుందా? మార్చి మధ్యలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంట కొట్టేసరికే భానుడు భగభగ మండిపోతున్నాడు. పలు జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఎండలు మండుతుంటే అతినీల లోహిత కిరణాల ఎఫెక్ట్ తోడైంది. ముఖ్యంగా కేరళలో ఉష్ణోగ్రతలు దడ పుట్టిస్తుంటే దానికి యూఈ ఎఫెక్ట్ తోడైంది. దీంతో కేరళలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు చేశారు అధికారులు. సూర్యుని నుంచి వచ్చే యువీ కిరణాలు డైరెక్ట్ గా భూమిపై పడకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. కానీ కాలుష్యం వంటి అనేక కారణాలతో ఓజోన్ పొర పలచబడడంతో యువీ కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో యువీ ఇండెక్స్ 11 పాయింట్లకు పైగా నమోదైంది. సాధారణంగా యువీ ఇండెక్స్ 5 పాయింట్స్ వరకు ఉంటేనే తగు చర్యలు తీసుకోవాలని ఐఎండీ చెబుతుంది. కానీ ఇప్పుడు ఉండాల్సిన రేషియో కంటే అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు అధికారులు. తెలంగాణలోనూ ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం 8 నుంచే భానుడి భగభగలు స్టార్ట్ అవుతున్నాయి. అదే 11 దాటిందంటే బయటకు వెళ్లడానికే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. మేలో ఉండాల్సిన టెంపరేచర్స్ మార్చిలోనే ఎరగదీస్తున్నాయి. దీంతో మనకు కూడా యూవీ కిరణాల ఎఫెక్ట్ ఉందా అనే సందేహం కలుగుతోంది. ఉష్ణతాపం అనేది ఎక్కువైనప్పుడు యూవీ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఎండల తీవ్రతతో సంబంధం లేకున్నా కూడా వాతావరణంలో వేడి అధికంగా ఉంటే యూవీ ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. తెలంగాణలో ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే మే నెలలో ఏకంగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆ టైంలో యూవీ రేస్ ఎఫెక్ట్ మన దగ్గర కూడా ఉండొచ్చని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. యూవీ రేస్ ఎఫెక్ట్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. సాధారణంగా తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఈ సమయాల్లో బయటకు వెళ్లొద్దని సూచిస్తుంది ఐఎండీ. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉంది. దానికి తోడు ఉక్కపోత ఎక్కువగా ఉంది. సో మన దగ్గర కూడా యూవీ రేస్ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. అందుకే ఉదయం 11 తర్వాత బయటకు వెళ్లకుంటేనే బెటర్ అని సూచిస్తున్నారు అధికారులు.